నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. బ్రహ్మానందపురం వకులారపాలెం పంచాయతీ, నాయలంక మండలం, కృష్ణా జిల్లా. మా దళిత వాళ్ళ స్కూల్ని వేరే స్కూల్లోకి విలీనం చేస్తాకి అధికారులు కాగితాలు అవి పెట్టుకుని మా స్కూల్ని ఎక్కడ నుండి తరలించాలని చూస్తున్నారు. మా దళిత వాళ్ళ స్కూల్ మా ఊర్లో ఉండాలని మేము ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, ఇక్కడ ఉన్న అధికారులకి వినతిపత్రం సమర్పించాం. ఇంతవరకు దాని గురించి ఎటువంటి స్పందన లేదు. మా స్కూల్ని ఇక్కడే అడ్డుపెట్టాలని, ఇక్కడ నుండి 2 కిలోమీటర్లు పిల్లల్ని పంపిస్తాం మాకు ఇది కాదు. ఎందుకనంటే అది బైపాస్ రోడ్డు, ఓఎన్జీసీ వెహికల్స్ వెళ్తాయి. ఏదైనా ఇబ్బంది జరిగితే మేము బాధపడాలి. మా స్కూల్ మాకే ఉండాలని ప్రభుత్వాన్ని మనం చేస్తున్నాం. కాదంటే మేము రోడ్డు ఎక్కదాకైనా సిద్ధమే. మా స్కూల్ మాత్రం ఎక్కడ తరలిస్తాకి లేదు. మా దళిత వాళ్ళ స్కూల్ దళిత వాళ్ళని ఉండాలని మనం చేస్తున్నాం. మా స్కూల్ నుంచి బ్రహ్మానందపురం స్కూల్ నుంచి 3, 4, 5 తరగతులు వకపట్లపాలెం వెళ్ళాలని అధికారులు పెట్టారు. మాకు వద్దు, మా స్కూల్ మాకే కావాలి, బ్రహ్మానందపురంలోనే ఉండాలి. మోడల్ స్కూల్ చేయాలంటే మా స్కూల్లో చేయండి, ఏదో ఒకటి చూసి మా స్కూల్లోనే పెట్టాలి, కానీ లేకపోతే మా పిల్లల్ని మాత్రం పంపించాము. మా పిల్లలు మా స్కూల్ మా ఊర్లోనే ఉండాలి. ఇదే మా ఈ స్కూల్కి ఎస్ఎంసీ చైర్మన్ని 2-3 పేరెంట్స్ని పిలిపించారు, సంతకాలు పెట్టించుకున్నారు. వెళ్ళిపోయి కాగితాలు ఈ బడి లేదా అంటున్నారు. మాకు తెలియకోకుండా సంతకాలు అసలు మ్యాటర్ అంతా చెప్పుకోకుండా 2 మాటలు చెప్పారండి. అప్పుడు MUO2 సారు, మా ఊరు ప్రెసిడెంట్ గారు, నేను, టీచర్స్ 2, పిల్లలు, పేరెంట్స్ ఏమో 5 వచ్చారు సార్ గారండి. అంతే పెట్టారు, 5 సంతకాలు పెట్టించుకున్నారు, కాగితాలు తీసుకెళ్ళిపోయారు. స్కూల్ వెళ్ళిపోతుందని చెబుతున్నారు. ఇప్పుడు అయితే స్కూల్ ఇక్కడే ఉండాలి. మాకు రోడ్డు దాటడానికి పిల్లలు, పసిపిల్లలు, అవగాహన లేని పిల్లలు, మేమందరం పని చేసుకుంటే తిన్నట్టు, లేకపోతే లేనట్టు. పని చేసుకుంటా పొద్దున్నే తెల్లగట్ట పనికి వెళ్ళిపోతారు అందరూ ఆడవాళ్ళు. మరి ఆటో వచ్చిద్ది, ఎక్కించుకెళ్తుంది. మరి 3, 4 తరగతులు ఇక్కడ నుండి వెళ్ళాలని చెప్పి 2 మాటలే చెప్పారు, సంతకం పెట్టించుకున్నారు, వెళ్ళిపోయారు. మరి ఈ స్కూల్ ఇక్కడ నుండి వెళ్తా హీల్లేదు. మోడల్ స్కూల్ చేయకపోయినా బాధ లేదు, ఈ స్కూల్ మాత్రం ఇక్కడే ఉండాలి. మేము మాత్రం పిల్లలను పంపించమండి. సుమారు ఎంతమంది ఉన్నారమ్మా? 38 మంది ఉన్నారు సార్. స్కూల్ ఇక్కడ నుండి తీయడానికి వీలు లేదు, మేము ఒప్పుకోం కూడా. గారు వచ్చారు సార్, వచ్చి మాతో మోడల్ స్కూల్ చేస్తాము అని చెప్పేసి ఏం చెప్పకుండా, మ్యాటర్ చెప్పకుండా 5 మెంబర్స్ సంతకాలు పెట్టించుకున్నారు సార్. సంతకాలు పెట్టించుకుని ఇమీడియట్లీగా పైకి పంపించేశారు. దాన్ని పైకి పంపించేసి ఇదేంటి స్కూల్ షిఫ్ట్ చేసేస్తున్నాం అని అప్పటికప్పుడు చెప్పారు సార్. చెప్పేసిన తర్వాత ఇంకా మేము వెంటనే స్పందించి వెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి చెప్పాము సార్ ఇది పరిస్థితి అని. అప్పటికే DU గారు ఏం రెస్పాండ్ అవ్వలేదు సార్. అయితే మా స్కూల్ మాకు కావాలి సార్. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే 2 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి సార్. పిల్లలు ఎలా వెళ్తారు సార్? అది రోడ్ క్రాస్ చేసుకుని ONGC వాళ్ళ బళ్ళు అవి వస్తూ ఉంటాయి సార్. ఏమన్నా పిల్లలకి ఏమన్నా ఇబ్బంది కలిగిద్ది, ఏదన్నా జరిగిద్ది, ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? అసలు చిన్న పిల్లలు సార్. మా స్కూల్ మాకు కావాలి సార్. మా స్కూల్ మాకు కావాలి కంపల్సరిగా. మీరు ఏదో మా స్కూల్ మాకే కావాలి. 1 నుంచి 5వ తరగతి వరకు మా బ్రహ్మానందపురంలోనే స్కూల్ కొనసాగించాలి. మా పాఠశాలను 5వ తరగతి వరకు మా గ్రామంలోనే కొనసాగించాలి.